మరి హైదరాబాద్ వేదికగా ఈ బుక్ ఎగ్జిబిషన్ ఏదైతుందో దీనికి ఒక ప్రాచుర్యం ఉంది. ఈరోజు భారతదేశంలో అన్ని ప్రధాన కేంద్రాల్లో పుస్తక సంబంధించిన ఎగ్జిబిషన్స్ వచ్చినా కూడా మనకి కలకత్తా తర్వాత ఎక్కువ మంది రీడర్స్ వచ్చే సమాజం ఏదైతుందో అది తెలంగాణ సమాజమే. అందుకోసం పెద్దలు జూపల్లి గారి నేతృత్వంలో ఒక ప్రోగ్రాం తీసుకున్నాం. అదేంటంటే యువతను వ్యసనాల బారి నుంచి, యువతను జూదాల బారి నుంచి, యువతను డ్రగ్స్ బారి నుంచి, నార్కోటిక్స్ ఇష్యూస్ నుంచి మనం బయటికి తీసుకురావాలంటే మనం ఉపయోగించే పదునైన ఆయుధం ఏదైతుందో అది పుస్తకమే. కాబట్టి పుస్తకాలను ప్రతి చోటుకు తీసుకుపోయి ఘర్ ఘర్, గల్లీ గల్లీ, గాం గాం పరిచయం చేయడం ద్వారా పుస్తక జ్ఞానాన్ని తీసుకున్న ఎవరైనా కూడా ఒక నిష్ణాతతోటి, నిబద్ధతతో కూడుకున్న జీవితాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పుస్తక ప్రపంచాన్ని 35వ ఏట అంటే 38 వసంతాల్లో భాగంగా ఈరోజు ఇంత అద్భుతమైన గ్రౌండ్లో అద్భుతంగా అలరింపజేసిన కార్యనిర్వాహక వర్గం, దానికోసం కృషి చేసిన అందరినీ కూడా అభినందిస్తూ, గ్రంథాలయ సంస్థ కూడా, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ కూడా తప్పనిసరిగా డెఫినెట్గా ఈ బుక్ సంబంధించిన ఇష్యూస్లో పాల్గొంటుంది. భవిష్యత్తులో కూడా ఈ పుస్తక ప్రపంచంలో మనం తీసుకునే ఒక మహోద్యమానికి మీతో పాటు కలిసి నడుస్తుందని చెప్తూ మరొకసారి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను.